హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత కొన్ని క్లాసుల్లో నుంచి మన ఛానల్లో గ్రూప్స్ కి సంబంధించిన సిలబస్ లో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకోవడం జరుగుతుందండి. మీలో ఎవరైనా గ్రూప్స్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటే నా ఛానల్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మన క్లాస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ లోహము సాధారణంగా ఒక విద్యుత్ అయస్కాంతముగా ఉపయోగపడుతుంది? ఏ లోహము సాధారణంగా ఒక విద్యుత్ అయస్కాంతముగా ఉపయోగపడుతుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ రాగి, ఆప్షన్ బి ఇనుము, ఆప్షన్ సి నికెల్, ఆప్షన్ డి కోబాల్ట్. ఆప్షన్ ఏ రాగి, ఆప్షన్ బి ఇనుము, ఆప్షన్ సి నికెల్, ఆప్షన్ డి కోబాల్ట్. ఏ లోహము సాధారణంగా ఒక విద్యుత్ అయస్కాంతముగా ఉపయోగపడుతుందంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నికెల్. ఆప్షన్ సి నికెల్. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్డిఎఫ్సి పూర్తి రూపం. హెచ్డిఎఫ్సి పూర్తి రూపం. ఆప్షన్స్: ఆప్షన్ ఏ హిందుస్థాన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆప్షన్ బి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ, ఆప్షన్ సి హిందుస్థాన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ, ఆప్షన్ డి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఆప్షన్ ఏ హిందుస్థాన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆప్షన్ బి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ, ఆప్షన్ సి హిందుస్థాన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కంపెనీ, ఆప్షన్ డి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్. హెచ్డిఎఫ్సి పూర్తి రూపం రైట్ ఆన్సర్ ఆప్షన్ డి హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ గంగోత్రి అనగా? దక్షిణ గంగోత్రి అనగా? ఆప్షన్స్: ఆప్షన్ ఏ అంటార్క్టికాలోని ఇండియా యొక్క శాశ్వత కేంద్రం, ఆప్షన్ బి పాలపుంతలో నక్షత్రాల సమూహం, ఆప్షన్ సి గంగా నది జన్మస్థానం, ఆప్షన్ డి హిమాలయాలలో ఒక పర్వత కనుమ. ఆప్షన్ ఏ అంటార్క్టికాలో ఇండియా యొక్క శాశ్వత కేంద్రం, ఆప్షన్ బి పాలపుంతలో నక్షత్రాల సమూహం, ఆప్షన్ సి గంగా నది జన్మస్థలం, ఆప్షన్ డి హిమాలయాల్లో ఒక పర్వత కనుమ. దక్షిణ గంగోత్రి అనగా? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అంటార్క్టికాలో ఇండియా యొక్క శాశ్వత కేంద్రం. అంటార్క్టికాలో ఇండియా యొక్క శాశ్వత కేంద్రం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, మానవ దేహంలో అతి చిన్న గ్రంథి ఏది? మానవ దేహంలో అతి చిన్న గ్రంథి ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ కాలేయము, ఆప్షన్ బి లాలాజల, ఆప్షన్ సి పిట్యూటరీ, ఆప్షన్ డి థైరాయిడ్. ఆప్షన్ ఏ కాలేయము, ఆప్షన్ బి లాలాజల,
ఆప్షన్ సి పిట్యూటరీ, ఆప్షన్ డి థైరాయిడ్. మానవ దేహంలో అతి చిన్న గ్రంథి ఏది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి పిట్యూటరీ. నెక్స్ట్ క్వశ్చన్. సముద్ర జలాన్ని ఏ ప్రక్రియ ద్వారా శుద్ధి చేయవచ్చు? సముద్ర జలాన్ని ఏ ప్రక్రియ ద్వారా శుద్ధి చేయవచ్చు? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ స్వేదన క్రియ, ఆప్షన్ బి పరిశోష క్రియ, ఆప్షన్ సి వడబోత, ఆప్షన్ డి అంశిక స్వేదన క్రియ. ఆప్షన్ ఏ స్వేదన క్రియ, ఆప్షన్ బి పరిశోష ప్రక్రియ, ఆప్షన్ సి వడబోత, ఆప్షన్ డి అంశిక స్వేదన క్రియ. సముద్ర జలాన్ని ఏ ప్రక్రియ ద్వారా శుద్ధి చేయవచ్చు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి పరిశోష ప్రక్రియ. పరిశోష ప్రక్రియ. నెక్స్ట్ క్వశ్చన్ అండి. హైగ్రోమీటరు దేని కొలమానము? హైగ్రోమీటరు దేని కొలమానము? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ద్రవముల సాపేక్ష సాంద్రత, ఆప్షన్ బి పాల నాణ్యత, ఆప్షన్ సి సాపేక్ష ఆర్ద్రత, ఆప్షన్ డి గురుత్వ త్వరణం. ఆప్షన్ ఏ ద్రవముల సాపేక్ష సాంద్రత, ఆప్షన్ బి పాల నాణ్యత, ఆప్షన్ సి సాపేక్ష ఆర్ద్రత, ఆప్షన్ డి గురుత్వ త్వరణం. హైగ్రోమీటర్ దేని కొలమానం? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సాపేక్ష ఆర్ద్రత. ఆప్షన్ సి సాపేక్ష ఆర్ద్రత. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏది హెచ్చు గాఢమైన ఆమ్లము? క్రింది వాటిలో ఏది హెచ్చు గాఢమైన ఆమ్లము? ఆప్షన్స్. ఆప్షన్ ఏ HCl, ఆప్షన్ బి HNO3, ఆప్షన్ సి H2SO4, ఆప్షన్ డి CH3COOH. ఆప్షన్ ఏ HCl, ఆప్షన్ బి HNO3, ఆప్షన్ సి H2SO4, ఆప్షన్ డి HC3COOH. క్రింది వాటిలో ఏది హెచ్చు గాఢమైన ఆమ్లము? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి H2SO4. H2SO4. నెక్స్ట్ క్వశ్చన్. హైపో రసాయనిక నామము? హైపో రసాయనిక నామము. ఆప్షన్స్. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ చెప్పేస్తానండి. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి
సోడియం. ఆప్షన్ సి సోడియం. నెక్స్ట్ క్వశ్చన్. డెమోగ్రాఫిక్ గ్యాప్ అనున్నది దేని మధ్య తేడాను చూపుతుంది? డెమోగ్రాఫిక్ గ్యాప్ అనున్నది దేని మధ్య తేడాను చూపుతుంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ లింగ నిష్పత్తిలో. ఆప్షన్ బి వయసులో. ఆప్షన్ సి బాలులు లేదా స్త్రీల నిష్పత్తిలో. ఆప్షన్ డి జనన మరియు మరణాల సంఖ్యలో. ఆప్షన్ ఏ లింగ నిష్పత్తిలో. ఆప్షన్ బి వయసులో. ఆప్షన్ సి బాలులు లేదా స్త్రీల నిష్పత్తిలో. ఆప్షన్ డి జనన మరియు మరణాల సంఖ్యలో. డెమోగ్రాఫిక్ గ్యాప్ అనేది దేని మధ్య తేడాను చూపుతుంది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి జనన మరియు మరణాల సంఖ్యలో. జనన మరియు మరణాల సంఖ్యలో. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సాధారణ స్కేల్లో కనీసపు కొలత. ఒక సాధారణ స్కేల్లో కనీసపు కొలత. ఆప్షన్స్. ఆప్షన్ ఏ 1 అంగుళము. ఆప్షన్ బి 1 సెంటీమీటరు. ఆప్షన్ సి 1 మిల్లీమీటరు. ఆప్షన్ డి పై వాటిలో ఏది కాదు. ఆప్షన్ ఏ 1 అంగుళము. ఆప్షన్ బి 1 సెంటీమీటరు. ఆప్షన్ సి 1 మిల్లీమీటరు. ఆప్షన్ డి పై వాటిలో ఏది కాదు. ఒక సాధారణ స్కేలులో కనీసపు కొలత. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి 1 మిల్లీమీటరు. 1 మిల్లీమీటరు. నెక్స్ట్ క్వశ్చన్. భారత రక్షణ వ్యవస్థలో ధ్రువ అనునది ఏమి? భారత రక్షణ వ్యవస్థలో ధ్రువ అనునది ఏమి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ విమానాలను తరలించే యుద్ధ నౌక. ఆప్షన్ బి క్షిపాన్ని తరలించే సబ్మెరీన్. ఆప్షన్ సి ఆధునిక తేలిక రకం హెలికాప్టర్.
ఆప్షన్ డి కన్నాంతర బాలిస్టిక్ క్షేపాన్ని. ఆప్షన్ ఏ భారత రక్షణ వ్యవస్థలో ధ్రువ అన్నది ఏమి? ఆప్షన్ బి విమానాలను తరలించే యుద్ధ నౌక. ఆప్షన్ సి క్షేపాన్ని తరలించే సబ్మెరీన్. ఆప్షన్ సి ఆధునిక తేలిక రకం హెలికాప్టర్. ఆప్షన్ డి కన్నాంతర బాలిస్టిక్ క్షేపణి. భారత రక్షణ వ్యవస్థలో ధ్రువ అన్నది ఏమి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆధునిక తేలిక రకం హెలికాప్టర్. ఆధునిక తేలిక రకం హెలికాప్టర్. నెక్స్ట్ క్వశ్చన్. టిబెట్ అంశంపై క్రింది వాటిలో ఏ సంవత్సరంలో ఇండో చైనా ఒప్పందంపై సంతకాలు జరిగాయి? టిబెట్ అంశంపై క్రింది వాటిలో ఏ సంవత్సరంలో ఇండో చైనా ఒప్పందంపై సంతకాలు జరిగాయి? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ 1950. ఆప్షన్ బి 1954. ఆప్షన్ సి 1957. ఆప్షన్ డి 1962. ఆప్షన్ ఏ 1950. ఆప్షన్ బి 1954. ఆప్షన్ సి 1957. ఆప్షన్ డి 1962. టిబెట్ అంశంపై క్రింది వాటిలో ఏ సంవత్సరంలో ఇండో చైనా ఒప్పందంపై సంతకాలు జరిగాయి? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి 1962 సంవత్సరం. 1962వ సంవత్సరం. నెక్స్ట్ క్వశ్చన్. సముద్ర జలాల వల్ల తుప్పుతో క్షయం కాదనే కారణంతో క్రింది లోహాలలో దేనిని పడవల తయారీలో ఉపయోగిస్తారు? సముద్ర జలాల వల్ల తుప్పుతో క్షయం కాదనే కారణంతో క్రింది లోహాలలో దేనిని పడవల తయారీలో ఉపయోగిస్తారు? రైట్ ఆన్సర్ నికెల్. రైట్ ఆన్సర్ నికెల్. నెక్స్ట్ క్వశ్చన్. అంతరించిపోతున్న
రెడ్ పాండా జాతులు విశేషంగా ఏ ప్రాంతంలో మాత్రమే ఉన్నాయి? అంతరించిపోతున్న రెడ్ పాండా జాతులు విశేషంగా ఏ ప్రాంతంలో మాత్రమే ఉన్నాయి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ పశ్చిమ హిమాలయాలు, ఆప్షన్ బి శివాలిక్ హిమాలయాలు, ఆప్షన్ సి తూర్పు హిమాలయాలు, ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ పశ్చిమ హిమాలయాలు, ఆప్షన్ బి శివాలిక్ హిమాలయాలు, ఆప్షన్ సి తూర్పు హిమాలయాలు, ఆప్షన్ డి ఏది కాదు. అంతరించిపోతున్న రెడ్ పాండా జాతులు విశేషంగా ఏ ప్రాంతంలో మాత్రమే ఉన్నాయి? రైట్ ఆన్సర్ ఆప్షన్ సి తూర్పు హిమాలయాలు. ఆప్షన్ సి తూర్పు హిమాలయాలు. నెక్స్ట్ క్వశ్చన్. 8 బిట్లు గల స్ప్రింగ్ ను ఏమంటారు? 8 బిట్లు గల స్ప్రింగ్ ను ఏమంటారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ నిబిల్, ఆప్షన్ బి బైట్, ఆప్షన్ సి వర్డ్, ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ నిబిల్, ఆప్షన్ బి బైట్, ఆప్షన్ సి వర్డ్, ఆప్షన్ డి ఏది కాదు. 8 బిట్లు గల స్ప్రింగ్ ను ఏమంటారు? ఆప్షన్ బి బైట్, ఆప్షన్ బి బైట్. నెక్స్ట్ క్వశ్చన్. కివీస్ మరియు పెంగ్విన్లు ఏ దేశపు ప్రముఖ స్థానిక పక్షులు? కివీస్ మరియు పెంగ్విన్లు ఏ దేశపు ప్రముఖ స్థానిక పక్షులు? ఆప్షన్స్ అండి. ఆప్షన్ ఏ న్యూజిలాండ్, ఆప్షన్ బి బ్రెజిల్, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి ఇండోనేషియా. ఆప్షన్ ఏ న్యూజిలాండ్, ఆప్షన్ బి బ్రెజిల్, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి ఇండోనేషియా. కివీస్ మరియు పెంగ్విన్లు ఏ దేశపు ప్రముఖ స్థానిక పక్షులు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూజిలాండ్.
ఆప్షన్ ఏ న్యూజిలాండ్. నెక్స్ట్ క్వశ్చన్. అంత్యోదయ పథకం ముఖ్య ఉద్దేశం. ఆప్షన్స్. ఆప్షన్ ఏ నగరవాస పేదల అభ్యున్నతి. ఆప్షన్ బి రైతు అభ్యున్నతి. ఆప్షన్ సి భూమి లేని కార్మికుల అభ్యున్నతి. ఆప్షన్ డి పేదల అభ్యున్నతి. ఆప్షన్ ఏ నగరవాస పేదల అభ్యున్నతి. ఆప్షన్ బి రైతు అభ్యున్నతి. ఆప్షన్ సి భూమి లేని కార్మికుల అభ్యున్నతి. ఆప్షన్ డి పేదల అభ్యున్నతి. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పేదల అభ్యున్నతి. పేదల అభ్యున్నతి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. క్రింది వాటిలో ఏ ఆల్కహాలేతర పానీయాన్ని క్వీన్ బెవరేజెస్ అనే పేరుతో పిలుస్తారు? క్రింది వాటిలో ఏ ఆల్కహాలేతర పానీయాన్ని క్వీన్ బెవరేజెస్ అనే పేరుతో పిలుస్తారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కాఫీ. ఆప్షన్ బి టీ. ఆప్షన్ సి కోకా. ఆప్షన్ డి కోలా. ఆప్షన్ ఏ టీ. ఆప్షన్ బి సార్ ఆప్షన్ ఏ కాఫీ. ఆప్షన్ బి టీ. ఆప్షన్ సి కోకా. ఆప్షన్ డి కోలా. క్రింది వాటిలో ఏ ఆల్కహాలేతర పానీయాన్ని క్వీన్ బెవరేజెస్ అని పేరుతో పిలుస్తారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి టీ. ఆప్షన్ బి టీ. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. రక్తపీడనాన్ని కొలిచే పరికరం. మీలో ఎంతమందికి క్వశ్చన్ ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. ఎవరైతే రైట్ ఆన్సర్ కామెంట్ చేస్తారో వారి కామెంట్ ని పిన్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా మీకు ఒక ఐడియా ఉంటుందని నా అభిప్రాయం అండి. ఒకవేళ తెలీదు కామెంట్స్ ఏమన్నా కూడా రైట్ ఆన్సర్ కామెంట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకేనండి. ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేంత వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.